బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విదేశాల్లో ఉన్నత చదువు చదివి ఆపై మంచి ఉద్యోగంలో స్థిరపడి కుటుంబానికి అండగా ఉంటాడనుకుంటే విగత జీవిగా మారి తీరని శోకం మిగిల్చాడు. స్నేహితులతో సరదాగా గడపడమే ఆ యువకుడు చేసిన పాపం అన్నట్లు విధి కన్నెర చేసింది. చివరకు ఆ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంకు చెందిన రూపక్ రెడ్డి అమెరికాలో ఉంటున్నాడు. హరీష్ బుర్గ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంఎస్ చదువుతున్నాడు. అయితే బుధవారం నాడు రూపక్ తన మిత్రులతో కలిసి జార్జ్ లేక్ లో బోటు షికారుకు వెళ్లాడు. నది మధ్యలో ఉన్న బండరాయిపై ఫోటోలు దిగేందుకు మిత్రులు వెళ్లారు. అయితే అక్కడ ఫోటో దిగుతున్న క్రమంలో రూపక్ మరో మిత్రుడు రాజు ప్రమాదవశాత్తు నదిలో కాలు జారి పడిపోయారు. గమనించిన మిగిలిన మిత్రులు రాజునైతే కాపాడగలిగారు, కానీ రూపక్ ను రక్షించలేకపోయారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని వెలికితీశారు. రూపక్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలలుముకున్నాయి. చేతికందికొచ్చిన 25 ఏళ్ల కుమారుడు పట్టాతో తిరిగొస్తాడనుకుంటే విగత జీవిగా మారటంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. ప్రభుత్వం స్పందించి తమ కుమారుడి మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావాల్సిందిగా కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అమెరికాలో చదువుతున్న రూపక్ రెడ్డి అనే వ్యక్తి మృతికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము ఫోన్ ఇన్లో అందిస్తారు. రైట్ రాము, రూపక్ రెడ్డి మృతితో కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు అలుముకున్నాయి, ప్రస్తుతం దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇచ్చాపురంలో సంబంధించి రవిరాజ్ రెడ్డి అనే ఉపాధ్యాయుని కుమారుడు రూపక్ రెడ్డి కొద్ది నెలల క్రితం ఆయన అమెరికాలో ఎంఎస్ చేయడానికి అని చెప్పి కూడా ఆర్ట్స్బర్గ్ యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రస్తుతం అతను ఎంఎస్ చదువుతున్నాడు. బుధవారం నాడు స్నేహితులతో కలిసి ఆయన జార్జ్ లేక్ కి పర్యటన కోసం సరదాగా స్నేహితులతో కలిసి విహారానికి వెళ్ళారు. ఇదే సమయంలో కూడా 5 స్నేహితులతో వెళ్లిన రూపక్ రెడ్డితో పాటు రాజు మరొక 4 స్నేహితులు కూడా వెళ్లారు. అయితే ఇదే సమయంలో జార్జ్ లేక్ లో ఉన్న మధ్యలో బండరాయి మీద రాజీవ్ అనే స్నేహితుడు ఫోటో తీసుకుంటుండగా రాజు కాలేజీ నదిలో పడ్డాడు. ఇదే సమయంలో కూడా పక్కనే ఉన్న రూపక్ రెడ్డి అతను రక్షించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో కూడా రాజీవ్ని రక్షించగలిగారు, కానీ వెంటనే రూపక్ రెడ్డి మాత్రం నదిలో కొట్టుకుపోయారు. ఇదే సమయంలో తిరిగి స్నేహితులంతా కూడా రూపక్ రెడ్డిని రక్షించాలని ప్రయత్నం చేసినా సరే రక్షించలేకపోయారు. ఆయన లేక్ లోనే మునిగి చనిపోవడం జరిగింది. దీంతో కూడా ఇచ్చాపురంలోనూ ఎవరైతే రూపక్ రెడ్డి కుటుంబం అంతా కూడా శోక సముద్రం గారు చేతికి అందించిన కొడుకు చనిపోయాడంటే కూడా వారంతా కూడా కన్నీరు మిన్నీరు పరిస్థితి. ఎవరైతే రూపక్ రెడ్డికి ఒకే కుమారుడు రవిరెడ్డికి రూపక్ రెడ్డి కొడుకు 2 కుమార్తెలు, ఒకే కొడుకుని ఉన్నత చదువులు చదివించాలి, మంచి పొజిషన్ లో ఉంచాలనే ఉద్దేశంతో కూడా కొద్ది నెలల క్రితం అమెరికా పంపించినట్టు కూడా రూపక్ రెడ్డి తండ్రి రవిరాజ్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. కానీ ఉన్న పలంగా ఇలాగ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నా కొడుకు ఒకే కొడుకు ఉన్నత చదువు చదివి కుటుంబానికి పేదోడు మాదిరిగా ఉంటాడు, ఒక మంచి గుర్తింపు తీసుకొస్తాడు, ఎంతో బాగుంటుందనే ఒక ఉద్దేశంతోనే అమెరికా పంపించాము. కానీ ఇలాగా ఆయన విగత జీవిగా మారి ఇలాగ మరణిస్తాడు అని కూడా మేము ఊహించలేదంటూ కూడా రూపక్ రెడ్డి తండ్రి రవిరాజ్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. మొత్తం ఇచ్చాపురంలోనే ఏదైతే రూపక్ రెడ్డి నివాసం ముందు మొత్తం బంధువులంతా కూడా గత 3 రోజులుగా కూడా అక్కడ అంతా కూడా వాతావరణం అంతా కూడా కన్నీరు మున్నీరు కూడా అంతా వాతావరణం అంతా కూడా దయనీయ పరిస్థితి నెలకొంది. అయితే ఎవరైతే రూపక్ రెడ్డి ఆర్ట్స్బర్గ్ యూనివర్సిటీలో చదువుతున్నాడు, మరోవైపు ఆయన మృతదేహాన్ని కూడా ఇచ్చాపురం పంపించాలంటూ కూడా రూపక్ రెడ్డి తండ్రి రవిరాజ్ రెడ్డి అయితే ప్రభుత్వానికి ఆయన విన్నవించారు. అయితే కొద్ది రోజులు సమయం పట్టే అవకాశం ఉంది, ఎందుకంటే ఇండియన్ ఎంబసీ సంబంధించి అమెరికా ఎంబసీతో మాట్లాడుతున్నారు. అయితే మరి ఒక 4-5 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది అక్కడి నుంచి మృతదేహం రావాలంటే. ఇరు దేశాలకు సంబంధించి కూడా విదేశీ వ్యవహారాలకు సంబంధించి కొంత ఇవి కొన్ని రకాలైన ఇవి జరిగి వాటికి సంబంధించి కూడా పత్రాలన్నీ కూడా అన్ని మార్చుకొని రాసుకొని రావాలి కాబట్టి 4-5 రోజులు సమయం పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అంతవరకు కూడా మృతదేహం వచ్చే అవకాశం లేదు. అయితే మొత్తం చూస్తే ఈ రోజు గత 3 రోజులుగా కూడా రూపక్ రెడ్డి వాళ్ళ ఇంటి ముందు మాత్రం బంధువులంతా ఒక్కొక్కరు కూడా వారి తండ్రిని ఆదర్శేందుకు వచ్చే పరిస్థితి ఉంది. మొత్తం తండ్రి అంతా కూడా ఉన్న ఒకే ఒక్క కొడుకును కోల్పోవడం పట్ల కూడా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులను కూడా ఆయన వాదార్చి ప్రయత్నం చేసినా సరే ఆయన తండ్రితో పాటు వారి భార్య అంతా కూడా గత 3 రోజులుగా కూడా శోక సముద్రంలో ముగిన పరిస్థితి. అయితే కూడా దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చాపురం సంబంధించి శ్రీకాకుళం ఎంపీ కూడా ఇటుగా మృతదేహాన్ని రూపక్ రెడ్డి మృతదేహాన్ని కూడా ఇండియా రక్షించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. వీలైనంత తొందరగా కూడా రూపక్ రెడ్డి మృతదేహాన్ని ఇంటికి తీసుకొస్తామని కూడా ఎంపీ రామ్మోహన్ రెడ్డి, ఎప్పుడు కేంద్ర మంత్రి ఇప్పుడు రామ్మోహన్ నాయుడు అయితే రూపక్ రెడ్డి మృతదేహాన్ని వీలైనంత తొందరగా కూడా ఇచ్చాపురం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు వారి కుటుంబానికి కూడా ఆయన సమాచారం అందించినట్టు కూడా తెలుస్తుంది. రత్న
రైట్, థ్యాంక్ యూ రామ్.